సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. కుక్కట్పల్లిలో మార్చ్ 28న గ్రాండ్ ఓపెనింగ్. Like I'll tell you a small thing. There is something called the snake boat race. Okay, it's a world famous. ప్రపంచంలో స్నేక్ బోట్ రేస్ అనేది కేవలం అలపిలోనే జరుగుతుంది. మేము అన్నీ రెడీ చేసుకున్నాము. కరెక్ట్గా రేపు స్నేక్ బోట్ రేస్ అనేది ఈరోజు ఫోన్ వచ్చింది. ఇట్ ఈస్ క్యాన్సిల్డ్. ఎందుకని? బికాజ్ ఆల్రెడీ వర్షాలు బాగా పడుతున్నాయి. దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ ఫ్లడ్. ఓ మై గాడ్, మళ్ళీ నా అనిపించింది మీకు ఒకసారి. నో 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 ఈ ఫ్లడ్, ఈ ఆపరేషన్ ఇదంతా జరిగే ఎవాక్యుయేషన్ జరిగే ముందు 1 వీక్ ముందు. ఓకే. సో August 11th ఈస్ దట్ సపోజ్డ్ డేట్ ఆఫ్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్. ఓకే. అండ్ August 16th 17th ఈస్ ద ఫ్లడ్ దట్ హ్యాపెన్. సో అది క్యాన్సిల్ అయిందనమాట. సో దాని తర్వాత మళ్ళీ 3 months అవుతా రీసెంట్గా మళ్ళీ మనం దాన్ని చేసాము. ఇట్ కేమ్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ అల్లు అర్జున్ గారు దానికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. అల్లు అర్జున్ గారి పేరు చీఫ్ గెస్ట్గా రాగానే అప్పటిదాకా టికెట్ సేల్ అంత డల్గా ఉన్నాయల్లా మ్యాసివ్గా టికెట్ సేల్ అయిపోయినాయి. అంటే ఫస్ట్ షాక్డ్, ఒక తెలుగు అతనికి కూడా ఇంత క్రేజా అని చెప్పేసి. అల్లు అర్జున్ ఫేమస్లీ కాల్డ్ యాజ్ మల్లు అర్జున్. సో ఆయనకి దారి పొడవున ఫ్లెక్సీస్, ఓకే, జనాలు ఆయన్నే చూడటానికి 100 మంది వచ్చారు. మిగతా వాళ్ళు బోట్ రేస్ చూడటం లైక్ అంత ఇదిగా ఆయన కోసం వచ్చారు. సో ఈ బోట్ రేస్ ఏంటి అంటే ఒక 1 lakh people ఆ బోట్ రేస్ చూడటానికి వస్తారు. ఇప్పుడు మిగతా చోట ఎక్కడ జరిగినా సరే ఆ 1 lakh people కోసం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. మా దగ్గర 5 protocols నేను డెవలప్ చేశాను. ఒకటి ఏంటంటే రెడ్ ప్రోటోకాల్. ఈ రెడ్ ప్రోటోకాల్ ఏంటంటే ప్రతి చోట ఒక 20 సీట్లు ముసలోళ్ళ కోసం కేటాయించాం. ఓకే. సో ఈ రెడ్ వాలంటీర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు గేట్ దగ్గర నుంచొని ఉంటారు. సో వాళ్ళు ఈ ముసలోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అలొకేట్ చేసిన సీట్లో కూర్చోబెడతారు. బ్లూ ప్రోటోకాల్ అని పెట్టారు. వీళ్ళు వికలాంగుల్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఎక్కడైనా సరే టోటల్ ఈవెంట్లో ఒక వీల్ చైర్ వేసుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు. అలా క్రియేట్ చేస్తాం. గ్రీన్ ప్రోటోకాల్, మీరు ఒక వాటర్ బాటిల్ లోపల తీసుకెళ్తున్నారు అనుకోండి, మీకు ఒక స్టిక్కర్ అతికిస్తారు. 10 రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకుంటారు. మీరు రిటర్న్ ఇస్తే కనుక వాటర్ బాటిల్ మీకు 10 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు. ఓకే. మీరు ఏమన్నా చిప్స్ ప్యాకెట్ పెట్టుకుంటే యూ ఆర్ అలౌడ్ టు టేక్ చిప్స్ ప్యాకెట్, బట్ విల్ హ్యావ్ ఎ స్టిక్కర్ ఆన్ ఇట్ అండ్ విల్ టేక్ 10 rupees ఎట్ ద బిగినింగ్. మీరు రిటర్న్ ఆ ప్యాకెట్ ఇచ్చేయండి, మేము 10 rupees ఇస్తాము. మీకు కావాలంటే పక్కన ప్యాకెట్లు కూడా తీసుకొచ్చేవ్వండి, మేము స్టిక్కర్ ఉంటే చాలా ప్యాకెట్ మీద మేము 10 rupees ఇస్తాము. సో దట్ ఈస్ గ్రీన్ ప్రోటోకాల్ అనమాట. సో ఎల్లో ప్రోటోకాల్ అంటే ఉమెన్కి చిల్డ్రన్కి కోసం. ఉమెన్ కోసం ప్రతి పెవిలియన్లో సపరేట్ టాయిలెట్స్, రిఫ్రెషింగ్ రూమ్, ఫీడింగ్ రూమ్ ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా చిల్డ్రన్ కోసం చైల్డ్ ట్యాగింగ్ పెట్టామన్నమాట. ఆ ట్యాగ్ మీద పేరెంట్స్ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న టాయ్స్ అలా ఇచ్చాం. అంటే ఒక ఈవెంట్ని మేము ఎలా చేసామంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ ఈవెంట్, ఇట్ ఈస్ సీనియర్ సిటిజన్ ఫ్రెండ్లీ ఈవెంట్, స్పెషల్లీ ఏబుల్డ్ ఫ్రెండ్లీ ఈవెంట్, ఉమెన్ ఫ్రెండ్లీ ఈవెంట్, చైల్డ్ ఫ్రెండ్లీ ఈవెంట్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఈవెంట్. And the final thing is, event lo some of the volunteers are transgenders. Okay. So transgender friendly event. Ante nenemantanante oka as an IAS I have this opportunity of seeing things different and implementing it. Exactly. Ee roju 5 protocols anevi state lo vere edi massive event jarigina sare they are trying to implement these 5 protocols. So okay. Now it became a inclusive event. Ante ఒక ఈవెంట్లో ఎంతమంది వచ్చింది కాదు, ఆ ఎంతమందిలో ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అది కూడా మేము లెక్కేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసాము. ఇట్ వాజ్ అ మ్యాసివ్ హిట్. ఇట్ వాజ్ ద మోస్ట్ ఇంక్లూజివ్ ఈవెంట్. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారు ఇవన్నీ తెలుసుకుని వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి ఇలా కూడా ఈవెంట్స్ని ప్లాన్ చేస్తారా అని చెప్పేసి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ హీ యాక్సెప్టెడ్ టు అడాప్ట్ 10 అంగన్వాడీ సెంటర్స్ ఇన్ అలప్పి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఎమ్ ఫర్ అలప్పి. 10 అంగన్వాడీ సెంటర్స్ని ఆయన అడాప్ట్ చేసుకుంటా అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. సో దట్ ఈస్ వాట్. ఇందాక మీరు స్కూల్కి వితిన్ 50 daysలో పిల్లలు మళ్ళీ స్కూల్కి 15 daysలోనే. అప్పుడు ఎందుకంటే అప్పుడు వరదలప్పుడు ఆల్రెడీ ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలు మీరు స్కూల్సే ఇచ్చారు. సో ఇప్పుడు మరి వీళ్ళని ఎక్కడ పెట్టారు? వాళ్ళు అప్పటికి ఇళ్ళవి ఇంకా మీరు కట్టించారు కదా? లేదండి, కొంతమందికి టెంపరీగా ఇల్లులు కట్టించాము, కొంతమంది కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి వాటిల్లో పెట్టాము. స్కూల్స్ని మాత్రం ఓపెన్ చేసేసామండి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది.
వీ డోంట్ వాంట్ స్టూడెంట్ టు గెట్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్. సో వాళ్ళని వేరే చోట షిఫ్ట్ చేసి స్లోగా వాళ్ళకి మళ్ళీ టెంపరీగా కట్టించివ్వటం. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాంప్స్లో ఎవరు లేరండి. వాళ్ళకి టెంపరీగా కట్టించివ్వటం, అదే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండటము, అదే అద్దెకి తీసుకొని ఉంటామో ఉంటున్నారు. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ విల్ కన్స్ట్రక్ట్ ఎ గుడ్ హౌస్ ఫర్ దెమ్. ఓకే ఓకే. ఒక యాజ్ ఎన్ IAS ఐ హ్యావ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ సీయింగ్ థింగ్స్ డిఫరెంట్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఈరోజు ఈ 5 ప్రోటోకాల్స్ అనేవి స్టేట్లో వేరే ఏది మ్యాసివ్ ఈవెంట్ జరిగినా సరే దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ 5 ప్రోటోకాల్స్. సో నౌ ఇట్ బికేమ్ ఏ ఇన్క్లూజివ్ ఈవెంట్. అంటే ఒక ఈవెంట్లో ఎంతమంది వచ్చింది కాదు, ఆ ఎంతమందిలో ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు, ఎంతమంది వికలాంగులు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అది కూడా మేము లెక్కేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసాము. ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ హిట్. ఇట్ వాజ్ ద మోస్ట్ ఇంక్లూజివ్ ఈవెంట్. అండ్ ఈవెన్ అల్లు అర్జున్ గారు ఇవన్నీ తెలుసుకుని వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి ఇలా కూడా ఈవెంట్స్ని ప్లాన్ చేస్తారా అని చెప్పేసి. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ హీ యాక్సెప్టెడ్ టు అడాప్ట్ 10 అంగన్వాడీ సెంటర్స్ ఇన్ అలప్పి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఐఎమ్ ఫర్ అలప్పి. అది అంగన్వాడీ సెంటర్స్ని ఆయన అడాప్ట్ చేసుకుంటా అని చెప్పి యాక్సెప్ట్ చేశారు. సో దట్ ఈస్ వాట్. ఇందాక మీరు స్కూల్కి వితిన్ 50 డేస్లో పిల్లలు మళ్ళీ స్కూల్కి 15 డేస్లోనే. అప్పుడు ఎందుకంటే అప్పుడు వరదలప్పుడు ఆల్రెడీ ప్రజలందరికీ కూడా పునరావాస కేంద్రాలు మీరు స్కూల్సే ఇచ్చారు. సో ఇప్పుడు మరి వీళ్ళని ఎక్కడ పెట్టారు? వాళ్ళు అప్పటికి ఇళ్ళవి ఇంకా మీరు కట్టించారు కదా? లేదండి, కొంతమందికి టెంపరీగా ఇల్లులు కట్టించాము, కొంతమంది కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి వాటిల్లో పెట్టాము. స్కూల్స్ని మాత్రం ఓపెన్ చేసేసామండి. ఎందుకంటే అకాడమిక్ ఇయర్ అనేది వేస్ట్ అయిపోతుంది. వీ డోంట్ వాంట్ స్టూడెంట్ టు గెట్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ఫ్లడ్స్. సో వాళ్ళని వేరే చోట షిఫ్ట్ చేసి స్లోగా వాళ్ళకి మళ్ళీ టెంపరీగా కట్టించివ్వటం. ఇప్పుడు ప్రస్తుతానికైతే క్యాంప్స్లో ఎవరు లేరండి. వాళ్ళకి టెంపరీగా కట్టించివ్వటం, అదే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండటము, అదే అద్దెకి తీసుకొని ఉంటామో ఉంటున్నారు. బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ విల్ కన్స్ట్రక్ట్ ఎ గుడ్ హౌస్ ఫర్ దెమ్. ఓకే ఓకే. సో అంటే ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని మీ ఉద్దేశం? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఈయన ఎలా ప్రిపేర్ అయ్యారు, మమ్మల్ని ఎలా ప్రిపేర్ అవ్వమంటున్నారని చాలామంది కింద మెసేజెస్ పెడుతున్నారు. టు బి ఫ్రాంక్, మీ ఇంటర్వ్యూ కావాలని ఎంతోమంది, నేను ఎవరిదో సివిల్ సర్వెంట్ ఇంటర్వ్యూ అయితే మేడం కృష్ణతేజ్ గారు ఇంటర్వ్యూ చేయండి, ఎల్ఎఫ్పి కృష్ణతేజ్ గారు ఇంటర్వ్యూ చేయండి అని ఎన్ని మెసేజెస్ పెట్టారు. నేను మీకు స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వాళ్ళు అడగడం వల్లే మిమ్మల్ని దాని గురించి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. సో అందుకని అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని మీరు అంటారు? అది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిలబస్ అనేది చాలా ఈజీ, బట్ ద కాంపిటీషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే మొత్తం 8 లక్షల మంది రాస్తారు. ఈ 8 లక్షల్లో IITలో టాపర్స్, IIMలో టాపర్స్, ఎయిమ్స్లో టాపర్స్, యూనివర్సిటీలో టాపర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్లో టాపర్స్, అదర్ సెగ్మెంట్స్లో టాపర్స్, వీళ్ళందరూ ఒక 2 లక్షలు 1.5 మంది ఉంటారు. సో వీళ్ళతో మనం పోటీపడి రాస్తే అందులో చివరికి ఒక 30,000 మంది మెయిన్స్ క్వాలిఫై అవుతారు. ఆ 30,000లో 3,000 మంది ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారు. 3,000లో 800 మంది